అమ్మ పెరట్లో మొక్కలు పెంచి అసలు ఖాళీ లేకుండా మొక్కలు పెంచేది. ఇంట్లోనే అన్ని కూరలు పండేవి. మేము ఎప్పుడు కూరలు కొనుక్కోవటం ఎరగం అన్నమాట. అంతగా అమ్మ పెంచేది అనమాట. అది అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు ఇవన్నీ మందులతో పండించేవే కదా. నేను ఇవన్నీ ఆర్గానిక్ గానే పండిస్తాను, ఏమి మందులు వేయను ఇందులో. సూపర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కడ చూసినా కొనుక్కోవాలంటే అన్ని మందులే ఉన్నాయి. అసలు ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అంటున్నారు చూసారా, చిన్నప్పుడు అసలు కూరగాయలు కొనుక్కున్నదే లేదు అన్నారు చూసారా. అది నిజంగా అది ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మా అమ్మగారు అన్ని పండించేవారు కదా. మేము అనేవాళ్ళం, అబ్బాయి అమ్మ అస్తమానం ఇవే కూరలు బోర్ కొడుతున్నాయి, వేరే కూరలు కొనుక్కుందాం అంటే ఏం కొనుక్కుంటాము, అన్ని ఆ రోజుల్లో పండే కూరలన్నీ మన ఇంట్లోనే పండేవారు. ఆర్గానిక్ గా మనం ఇలా మిద్దె తోటల్లో మనం పెంచుకొని ఇలా ఆర్గానిక్ గా పెంచుకుంటే ఆ కెమికల్స్ మన బాడీలో ఉండవు కాబట్టి మనం హెల్తీగా ఉంటాం. అదేనండి, కరెక్ట్ అండి. మనం మన దగ్గర 2 పండాయి అని మనం అనుకోకూడదు. 2 పండినా అవి ఆర్గానిక్ గా పండాయి. అవి మనం 10 బయట కొనుక్కున్నాము అంటే తప్పదు కాబట్టి 10 కొనుక్కోవాల్సిందే. మనకి 2 పండితే ఆ 2తోనే మనకి గడవదు. కానీ 2 అయినా మనం పండించుకుంటే, ఈ ఏడాది 2 పండితే నెక్స్ట్ ఇయర్ 10 పండటానికి మనం ప్రయత్నం చేయొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టేస్ట్ తగిలింది అంటే మళ్ళీ వెనకకెళ్ళదు. ఆ టేస్ట్ లో తేడా ఉంటుందండి. బయట కొన్న వంకాయలు ఉంటాయి, అవి వాటర్ వేసి ఉడకబెడితే కానీ ఉడకవు. అదే మన వంకాయ చెట్టు నుంచి మనం కోసుకుని అప్పటికప్పుడు వేసుకుంటే అది అట్లా అలా మగ్గిపోతుంది. ఆ తేడా నాకు చాలా చాలా తెలుసుకున్నాను. నేనే కాదు, మా బిల్డింగ్ లో అందరికీ తెలుసు. అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటారు. నేను ఎప్పుడు ఇస్తాను. నాకు ఒక 20 కిలోలు పైన వంకాయలు కాసాయి. ఒక 6 months లోపుగా ఒక 20 కిలోలు పైన కాసాయి. అంటే ప్రతిసారి నేనే ఏం తింటాము